ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా సంక్షోభం ఉందో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారు 4.0 అనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పి, అమరావతిని అమెరికా చేస్తానని చెప్పి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పడం, హంద్రీనివా లైనింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం, ఇవన్నీ ఏ విధంగా చెప్పుకుంటూ పోతున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చి దాదాపుగా సంవత్సరం గడువు అయిపోయికి వస్తుంది. 1 ఇయర్లో కూడా ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఏ విధంగా ఆయన హామీలన్నీ నెరవేర్చినారో కూడా ఒకసారి ప్రజలందరూ కూడా అడిగితే చెప్తారు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ ప్రకారంగా ఆయన చెప్పిన హామీలు చెప్పిన విధానంగా క్రమం తప్పకుండా డీబీటీ ద్వారా ఏ విధంగా వారి ఖాతాలో జమ చేసిన గొప్ప నాయకుడు దేశ చరిత్రలోనే ఎవరైనా ఉన్నారంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు వ్యాపారాలు లేక, డబ్బులు రొటేషన్ లేక ప్రజలందరూ కూడా వచ్చే నెల వస్తుందంటేనే భయపడుతున్నారు. ఇప్పుడు జూన్ నెల స్టార్ట్ అవుతుంది, పిల్లలకి ఫీజులు కట్టాలా, బుక్కులు తీసుకోవాలా, బ్యాగులు తీసుకోవాలా, ఏ విధంగా అని చెప్పి మేము అప్పులు చేసుకోవాలా అని చెప్పి భయపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అన్నీ కూడా ఒకసారి గమనించాలి. గతంలో మనం చూసుకుంటే మే జూన్ నెల వస్తేనే అమ్మఒడి కానివ్వండి, మహిళలకు ఆసరా కానివ్వండి, రైతులకు సంబంధించి రైతులు రుణమాఫీ కానివ్వండి, అనేక సందర్భాల్లో ఆయన చెప్పిన హామీలను నెరవేర్చిన ఘనత గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం రాష్ట్రంలో చూసుకుంటే ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి కూడా ఒకసారి అందరూ గమనించాలి. కొద్ది రోజులు మనం చూసుకుంటే దేశంలో పెహల్గాం అటాక్ సందర్భంగా ఏ విధంగా అమాయకుల్ని వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులు హతమార్చడం కూడా ఎంత దారుణమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ వీక్ నుంచి మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ సందర్భంగా ఎక్కడ చూసినా చర్చ జరగడం, అమాయకులు ప్రాణాలు పోతాయి అనే విధంగా ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి దేశంలో కూడా చర్చ జరుగుతున్న విషయం కూడా మనం చూస్తాం. కానీ మన రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు భారత రాజ్యాంగం నడుస్తుందా లేక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూడా ఒకసారి అందరూ గమనించాలి. మొన్నటి రోజుగా చూసుకుంటే ఎక్స్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎక్స్ హెల్త్ మంత్రి విడుదల రజనీ గారు అక్కడ లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినారు. అతన్ని పరామర్శించడానికి కోసం ఎక్స్ మంత్రి గారు వాళ్ళ అనుచరులందరూ కలిసి అతన్ని పరామర్శించి అక్కడ లోకల్ నాయకులతో, కార్యకర్తలతో అందరితో మాట్లాడి వెనక్కి వస్తుండే సందర్భంగా విడుదల రజనీ గారి అనుచరుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి హఠాత్తుగా అక్కడ ఉన్నటువంటి చిలుకలూరుపేట రూరల్ సిఐ సుబ్బారాయుడు గారు వచ్చి అక్కడ బండిని ఏ విధంగా ఉన్నట్టుండి ఒక క్రియేట్ చేసినారో యావత్ రాష్ట్రం కూడా ఈ వీడియో ఏ విధంగా వైరల్ అయింది కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. విడుదల రజనీ గారు మీరు అరెస్ట్ చేస్తామంటున్నారు, ఎఫ్ఐఆర్ లేదా అరెస్ట్ వారెంట్ చూపించండి అని చెప్పి అడుగుతున్నా కూడా ఆమె గౌరవంగానే సిఏ గారు దాదాపుగా 20-30 సార్లు సిఏ గారు అంటున్నా కూడా ఒక మహిళా ఎక్స్ మంత్రి అని కూడా చూడకుండా ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నారో విషయాలు కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. మీకు సంబంధం లేదు, మీరు పక్కకు రండి, ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామంటే అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తామని కూడా ఒకసారి గమనించాలి. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు కూడా ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి, హోంమంత్రి అనిత గారు కానివ్వండి,
వీళ్ళందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా, ఒక ఎక్స్ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీకే రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఇంకా ఎవరికి రక్షణ కల్పిస్తుంది పోలీస్ వ్యవస్థ? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గమనించాలా. పోలీస్ వ్యవస్థ అంటేనే ఒక గౌరవం. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం ఉంటే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చట్టాలకు అతీతంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భాలు చూస్తే ఎక్కడైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతుందని కూడా ఒకసారి మీ అందరూ గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే మొన్నటి రోజున గుంటూరు జిల్లాలో కల్పన అని ఎంపీటీసీని కూడా చూస్తే ఆమెని అరెస్ట్ చేసేకపోయారు. అక్కడ కూడా 2 నిమిషాలు ఇవ్వండి, నేను దుస్తులు మార్చుకొని వస్తానని చెప్తే ఆమె బంగపోతున్నా కూడా ఆమె అలాగే తీసుకెళ్ళి జీప్ ఎక్కించడం కూడా ఎంతవరకు న్యాయమో కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలి. అదేవిధంగా ధూని మున్సిపల్ చైర్మన్ గారు పోలీసుల వ్యవహారంతో ఆమె కూడా లాస్ట్కి ఆమె పదవికే రాజీనామా చేసిన సందర్భం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుందో కూడా ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాలా. రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు చోటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అనిత గారు కావచ్చు, మీరు అందరూ కూడా ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పోలీసులు అధికారులు ఒత్తిడితో పనిచేస్తున్నారా, లేకపోతే కొంతమంది ప్రజాప్రతినిధులు ఒత్తిడిలతో వీళ్ళు పనిచేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలి. చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని విరుద్ధంగా పనిచేస్తున్న వ్యవహారం ఈరోజు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం పైన విమర్శిస్తే వాళ్ళపైన ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, ఏ విధంగా రిమాండ్లకు వేసి లోపల పంపిస్తున్నారు విషయం కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రభుత్వం వైఫల్యాల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఎత్తి చూపిస్తాం. ప్రజల పక్షాన్ని మేము ఖచ్చితంగా ఉంటాం. మీరు ఏం చెప్పినా కూడా మేమందరం కూడా ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటామని కూడా మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చుకోకుండా ఆ హామీలు మేము ఎత్తి చూపిస్తుంటే ఈరోజు దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, నాయకులపైన కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా వాడిని పట్టుకొచ్చి కేసు పెట్టడం, కేసు పెట్టిన తర్వాత జిల్లాకి తిప్పి వానికి ఏ విధంగా హింసిస్తున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. మీరు ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కార్యకర్త, నాయకులు ఎవరు భయపడరు. ప్రజల వైపు ఉంటాం. మీరు చేసే పనులన్నీ కూడా ఖచ్చితంగా మేము ఎత్తి చూపిస్తాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చట్టం అనేది శాశ్వతం. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పోలీసులు కానివ్వండి, ఒకసారి వాళ్ళు ఉండొచ్చు అధికారంలో, ఒకసారి మేముంటాం. ఎవరు ఉన్నా కూడా మీ పని మీరు చేసుకోకపోతే బాగుంటుందని కూడా పోలీసు వ్యవస్థని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రాజకీయ ఒత్తిళ్లకు ఈరోజు ఇబ్బంది పెడుతున్నారంటే ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఉందో కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించాలా. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన పైన సుబ్బారాయుడు సిఐ గారి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం.